కీర్తనలు 51వ అధ్యాయం 4-5 వచనాలు. కీర్తనలు 51వ అధ్యాయం 4-5. No power, please charge. No power, please charge. No power, please charge. కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోర్చుము. దేవస్తోత్రాలు పరలోకమున తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా, చదవబడిన లేఖనములు ప్రభువా మీరే మాట్లాడగలుగుతారని కోరుకుంటున్నాము తండ్రి. ప్రభువా, మీ చిత్తంగా ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువా, మా మాటలు కాదు కానీ ప్రభువా మీ మాటలు వినాలని మేము ఆసక్తి కలిగి ఉన్నాం తండ్రి. మీ మాటలను ప్రభువా మేము విన్న వాటిని ఆచరించుటకు మంచి జ్ఞానమును దయచేయండి తండ్రి. విన్న ప్రతి మాట మా హృదయంలో విత్తుకుని నీరు కట్టి ఫలించుటకు మీ గొప్ప దయచేయగలుగుతారని కోరుకుంటున్నాము. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మహిమ మీరే పొందుకోమని యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. నేను పదే చెబుతూ ఉంటాను, మనం చర్చికి వచ్చామంటే వాక్యము చెప్పారు, విన్నాము, వెళ్ళిపోయాము. చర్చికి వచ్చాము. No power, please charge. No power, please charge. చర్చికి వచ్చాము, వెళ్ళిపోతున్నాం. చర్చికి ఆదివారం కాబట్టి మనం రావాల్సి ఉంది, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది సరైన క్రమమేనా? సరైన క్రమేనా? వస్తుంది ఎందుకు మనం చర్చికి? చెప్పండి. చర్చికి వస్తుంది ఎందుకు? వాక్యం
తెలుసుకుంటే ఏమవుతుంది? వాక్యం తెలుసుకుంటే ఏమవుతుంది? మీరు నడుస్తున్నారా? మన సంఘం నడుస్తుందా? సంఘం అంటే ప్రపంచం అంతా కూడా నేను చెప్తున్నటువంటిది, అందులో ప్రతి ఒక్కరూ బాధ్యత తిరిగి ఉండవలసిందే. దేవస్తులు హరి నడుస్తున్నారా? నేను పదే పదే చెప్తున్నాను. ప్రవక్త మాట ఎందుకు చెప్తాడు? సంఘ శాఖలను హెచ్చరించాడు. ఈరోజు సంఘ శాఖలు చర్చిలకు వస్తున్నవి వెళ్తున్నారు, అంతేగాని అక్కడ క్రీస్తు లేడు. హరుడి క్రీస్తు కనపరచబడాలి, అంతే కదా? అవునా కదా? మనం గడిచిన వారము మనం మాట్లాడుకున్నాం. మూఢ భక్తి ఉంది మనకి. సంఘానికి వస్తున్నాము, వెళ్తున్నాము, సంఘానికి వస్తున్నాము, సంఘానికి ఒక టయానికి వెళ్ళాలి. మొదటిగా నేను మొదటి నుంచి కూడా ఓ మందిరానికి వెళ్ళేవాడు, ముస్లిం చర్చికి వెళ్ళేవాడు. కోసిగా సంవత్సరం 10 గంటలకి మందిరం స్టార్ట్ అయితే 10:30, 11 గంటలకు వెళ్ళేవాడు. వస్తుంది హరడియా. సరే, వెళ్ళినప్పుడు 1:30 కల్లా మందిరం అయిపోయింది. క్రమంగా వెళ్తున్నాం, వస్తుంది. నేను పత్రికా రంగంలో పనిచేశాను కాబట్టి పత్రికా రంగంలో బాపట్లో ఆఫీస్ ఉండేది. నేను వార్తలు రాసి పంపించాను. గుంటూరు యూనిట్ ఆఫీస్కి వార్తలు పంపించాలంటే పొన్నూరు పంపించాను. పొన్నూరు పంపిస్తే పొన్నూరులో కంప్యూటర్లో టైప్ చేసి సాఫ్ట్వేర్ నుంచి మ్యాటర్ వాళ్ళు డస్క్ పంపిస్తారు. అది మనం వెళ్ళి అక్కడ వార్తకోవచ్చు, లేదా ఒక పేపర్ మీద రాసేసి మనం ఏ వార్త రాయాలనుకుంటున్నామో, ఏ స్టోరీ రాయాలనుకుంటున్నామో అది రాసి కవర్లో పెట్టేసి ఆర్టీసీ బస్కి ఇస్తే తీసుకెళ్ళిపోతుంది. నేను మొదటి చేరిన కొత్తలో అలా చేస్తాను. బస్సులో వేసి తీసుకొస్తే అక్కడ పొన్నూరు బస్ స్టాండ్కి వేస్తారు. డ్రైవర్ అక్కడ బస్ స్టాండ్లో వేస్తారు. అక్కడ నుంచి పొన్నూరు ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి తీసుకున్నప్పుడు ఈ క్రమంలో ఏం జరిగేదంటే, నాకు మా మిస్సెస్ ఆఫీస్ మధ్యాహ్నం 1:30కి వచ్చేది. 2:30 కల్లా ఆఫీస్కి వచ్చేది. 1:30 తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టి భోజనం చేసుకుని మరలా తీసుకుంది. 2:30 కల్లా తీసుకుంది. ఆమె ఆఫీస్లో వదిలిపెట్టేసి నేను ఎక్కడో సెంటర్లో కూర్చొని తెలిసిన వాళ్ళ షాపులో ఎక్కడో ఒకసారి కూర్చొని వార్తలు రాసి 3:30 కల్లా పవర్ పంపించేస్తాను. 3:30, 4 కల్లా పవర్ బస్ వేసేస్తాను. మరలా ఇంకొక టైము కొన్ని వార్తలు తీసుకుని ఒక 5-6 వార్తలు ముందు పంపించేవాడిని. తర్వాత 2-3 వార్తలు మరలా నేను తీసుకొని డైరెక్ట్ పొన్నూరు వెళ్ళేవాడిని. 5ంటికి 6ంటికి వెళ్ళేవాడిని. వెళ్ళి ఆ వార్తని అక్కడ చేరినా లేదో చూసుకుని, అక్కడ చేరకపోతే మరలా నేను ఆ బస్ స్టాండ్ నుంచి తెప్పించి వార్తలు కొట్టించుకుని తీసుకెళ్తాను. మరలా ఆ వార్తలు కొట్టుకుని వచ్చేవాడు. నేను పెందలకాడే పంపించిన అక్కడ సమయానికి చేరుకోవట్లేదనేటువంటి దానిలో అప్పుడు ఏమనిపించేది తెలుసా? బాపట్లో ఆఫీస్ ఉంటే కదా బాగుంటుంది కదా, ఆ వార్తను ఇక్కడే పెట్టుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచనతో హెడ్ ఆఫీస్కి మరి
పత్రిక ప్రిన్సిపల్ గారికి చెప్పి ఆఫీస్కి గ్రాంట్ చేయించాడు. బాపట్ల ఆఫీస్ వస్తే 2 గంటలకల్లా ఆపరేటర్ వచ్చేవాడు. 2 గంటలకల్లా ఆపరేటర్ అందుబాటులో ఉంటే 2 గంటలకి వెళ్ళి వాకింగ్ అవడానికి కుదిరేది కాదు. 4:30, 5కి వెళ్ళి ఇచ్చేవాడు. 5:30కి వెళ్ళి ఇచ్చేవాడు. ఎందుకంటే ఆఫీస్ ఇక్కడే ఉంది కదా. అబ్బా ఇదేంటి 5కి వెళ్ళిస్తున్నాం, అసలు కాదు. సొంతంగా మనకే కంప్యూటర్ నుంచి మనం వార్త పంపించుకుంటే, ఇంట్లో నుంచి మనం వార్త పంపించుకుంటే, మధ్యాహ్నం భోజనం చేస్తున్న వెంటనే మనం కొట్టేసి 2:30, 3 వార్త కంప్లీట్ చేయొచ్చు కదా అని అనుకున్నాం. ఆ సిస్టమ్ కూడా వచ్చింది. ఇంట్లోనే కంప్యూటర్ పెట్టు. అప్పుడు కంప్యూటర్లో పెట్టుకుంటే 7 దాకా 8 దాకా కూడా వార్త కొట్టి పంపించడానికి కుదిరేది కాదు. ఏదో ఒక సమస్య పరిష్కారము, పాత కొడదాం అనుకుంటే ఏదో ప్రోగ్రాం రావటమో, ఏదో ప్రోగ్రాం అటెండ్ అవ్వాల్సిన రావటం, జరగటం, వెళ్ళటం. అంటే మనకి ఇక్కడ నేను చెప్తున్న విషయం అర్థమైందా? మనకి ఏది అవసరం దగ్గరకు వస్తుందో ఆ అవస్థకి వచ్చినటువంటి దగ్గరని మనము దూరం ఉంటున్నాం. అర్థమవుతుందా? చూస్తుంది. దేవుడు మన దగ్గరకు వస్తుంటే మనం ఏమవుతున్నాం? దూరం అవుతున్నాం. దేవుడు మనకి ఏం కలుగును కాక. అర్థమవుతుందా? మందిరానికి రావాలి, దేవుడితో కలవాలి, దేవుడితో మాట్లాడాలి, అమ్మవారు వినాలి అని ఒక కాలంలో అనుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడు. సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. క్రమేపీ మన జీవితంలో దేవుడు దగ్గరకు వస్తుంటే మనమేమవుతున్నాం? దేవుడికి దూరం అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్తున్న విషయం? దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి మన దగ్గరకు వస్తుంటే మనం దూరం అవుతూ మనం గద్దిస్తున్నాం. ఎలాంటి గద్దిస్తున్నాము చూడండి. ఎలాంటి గద్దింపు మనం చేస్తామంటే, ఆదికాండము 3వ అధ్యాయం 12వ వచనం. మన స్వభావం ఎలాంటి స్వభావము అంటే, మనిషి స్వభావం ఇలా ఎందుకు మారుతుంది ఏంటనేదని కొద్ది గమనించాలి. మనం పూర్తి గమనించుకోకుండా, సంపూర్ణత లేకుండా మనం వెళ్ళాం. చదవండి 3వ అధ్యాయం 12వ వచనం. నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన అందుకు ఆదాము, నాతో నుండుకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షములో కొన్ని నాకు ఇయ్యగా నేను తినెను. ఏమన్నాడు? ఎందుకు తిన్నారు? ఆదామును పిలిచి 9వ వచనం, ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు? ఎవరు పిలిచారు? దేవుడు యెహోవా పిలిచాడు. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా ఉండినని కనుక భయము పడి దాముకుంటున్నాను. భయపడి మన విషయాన్ని దాచేస్తాం, ఎదురుపడి చెప్పట్లేదు. ఏంటంట? తెలుసో తెలియకో తప్పు చేస్తే ఆ తప్పుని చెప్పకపోగా
సరి చేసుకోకపోగా ఏమన్నాడు ఆదాము? నీవు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు కాయలు తినమంటే కొన్ని ఇస్తే నేను తిన్నాను అంటున్నాడు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరు చేసింది? నీకు సమస్త రహస్యం తెలుసు. దేవుని హల్లెలూయా. ఎవరికి తెలుసు? ఆదాముకు తెలుసు. ఎందుకు తెలుసు? ఆదాముకి? ఆదాము శరీరం, మట్టితో చేసిన శరీరం. మట్టితో చేసిన శరీరం నాసిక రంధ్రంలో జీవాత్మ ఊదాడు. ఆమె ఈ జీవాత్మ ఎవరిది? దేవుడిది. ఆ తండ్రిది జీవాత్మ. దేవుని సృష్టికర్త జీవాత్మ ఆదాము నాసిక రంధ్రంలో ఊదితే ఆదాముకు సమస్తం తెలుసు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఆదాముకి సమస్తం తెలుసు. దేవుడు ఎందుకు కోపడతాడో తెలుసు, దేవుడు ఎందుకు బాధపడుతున్నాడో తెలుసు, దేవుడు ఎందుకు సృష్టిని చేశాడో తెలుసు, దేవుడు ఎందుకు ఈ జీవాన్ని మనకి ఇచ్చాడు, ఇది దృశ్యంలోకి ఎందుకు తీసుకురాబడాలి అనేటువంటిది ఉన్నది అనేది అంతా తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాముకి 2-3 అధ్యాయాలు మీరు చదవండి. 2-3 అధ్యాయాలు మీరు చదువుకోండి, ఇంటికి చదవండి. దీంట్లో ఉంటుంది ఈ చెప్తున్న విషయం ఉంటుంది. ఈ చెట్టులో ఈ ఏదైతే తోట మధ్యలో ఉన్న చెట్టుని ఉన్న ఫలాలు తినొద్దని చెప్పాడు. సాతాను చెప్పాడు, దేవుడిని చెప్పాడు. సాతానికి హల్లెలూయా. సాతాను అవ్వను అడుగుతుంటే అవ్వంటుంది, ఏదైతే తోటలో ఉన్న మధ్యలో ఉన్న చెట్టు యొక్క ఫలాలు తినొద్దని దేవుడు చెప్పాడంట. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని వాటిని నొక్కకూడదని చెప్పారని సర్పముతో అనెను. ఈ మాట స్త్రీకి దేవుడు చెప్పలా. ఎవరు చెప్పాడు ఈ మాట? ఫలాలు తినకూడదని 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్బంధముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చిదవని నరుని ఆజ్ఞాపించాడు. అది తింటే ఏమవుతున్నాడు? ఆ క్షణంలో నువ్వు చచ్చిపోతావు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాయలు తింటే, ఆ కాయలు కనుక నువ్వు తిన్నావంటే ఆ క్షణం నువ్వు చచ్చిపోతావు అంటావు. ఈ మాట చెప్పినప్పుడు అవ్వుందా? ఈ మాట చెప్పినప్పుడు ఆదాము దగ్గర అవ్వుందా? లేదు. ఎక్కడుంది అవ్వ? ఎక్కడుంది? ఎక్కడుంది అవ్వ? అవ్వ భూమి మీద ఉందా? హల్లెలూయా. ఇది ఆల్రెడీ మీకు గతంలో వాక్యం చెప్పాను. 21వ వచనంలో అప్పుడు దేవుడైన యెహోవా 2వ అధ్యాయం 21వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కట ఎముకలలో ఒక దారిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి చేసి తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమె ఆదాము వద్దకు తీసుకొచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడిను. హల్లెలూయా. అర్థమవుతుందా?
ఈ మాట చెప్పినప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఫలములో ఆ చెట్టు ఫలాలు తినకూడదని చెప్పినప్పుడు అవ్వలేదు, ఒక మనిషిగా లేదు. ఎక్కడుంది అవ్వ? ఆదాములో ఉంది. ఆమె అర్థమవుతుందా? ఆదాములో ఉంది. ఆదాము పక్కటెముకలో తీసి నారిని చేశాడు. ఆమె ఆదాము పక్కటెముక కాబట్టి ఆదాము తెలుసు సమస్తం ఏం జరుగుతుంది. ఇప్పుడు అవ్వకు కూడా ఏం చేయాలి? అర్థమవుతుందా? అవ్వకు కూడా సమస్త మర్మము తెలుసు, అవునా కదా? ఎందుకనంటే ఆదాము దేవుని యొక్క జీవాత్మ అయినాడు. జీవాత్మకు సాదృశ్యమైన శరీరధారుడిగా ఉన్నాయి. ఆ జీవాత్మకు సాదృశ్యమైనటువంటి శరీరధార ఆదాములో నుంచి తీయబడింది నారి. ఆ నారి ఆదాముకి ఇద్దరికి తెలుసు. కానీ ఈమె ఏమైపోయింది? సాతాను చెబుతుంది, అయ్యా ఈ మధ్యలో ఉన్న చెట్టు కాయ ఫలాలు తినకూడదని దేవుడు చెప్పాడు. అప్పుడు సాతాను ఏమంటుంది? ఐదో వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అందుకు సర్పము, 4వ వచనం, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలా అనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వరే ఉందురని దేవునికి తెలియచేయునని స్త్రీతో చెప్పగా. దేవదూతల వరే అంటారు. ఇక్కడ విషయము సాతాను గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు దేవదూతుల వలె అంటారు. దేవదూతలు ఏం చేస్తారు? దేవదూతలు ఏం చేస్తారు? దేవదూతలు ఏం చేయగలుగుతారు? దేవదూతలు ఉన్నవాళ్ళు ఏం చేయగలుగుతారు? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేటప్పుడు దేవదూతలు పక్కన వచ్చారు. మరే గర్భంలో ఆ దేవుడే దిగి రాబోతున్నాడు, మీరు గర్భం ధరించిపోతున్నారు, చెప్పాడు. ఇప్పుడు దేవదూతలు నీకు నాకు రక్షణగా ఉంటారు. ఆమె ఇప్పుడు కూడా ఉన్నారు. దేవదూతల్లో ఇంక మారేది రక్షణగా ఉండటానికి మనం మారాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఆదాము భార్యకి దేవుడు పేరు పెట్టలేదు. ఈ విషయం గురించి గమనించారా? దేవుడే పెట్టాలి పేరు. ఇక్కడ నరుణ్ణి ఆదాము నరుడు చేశాడు, ఆదాము భార్యని చేశాడు. ఆదాము భార్యకి పేరు పెట్టలేదు. ఆయన ఏం చేశాడు? భార్యకి ఆదాము అందుకు తీసుకొచ్చాడు. శ్రేణిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చాను. అసలు ఆయనే పేరు పెట్టట్లేదు. దేవదూతలకి 24 మంది పెద్దలకు, పెరుగులకు, మరి సర్వశ్రేష్టమైనటువంటి సృష్టికర్త, సర్వాధికారం కలిగిన వాడు, ఆయన మాట చొప్పున సమస్తము కలిగినది, భూమి ఆకాశమును సృజించిన దేవుడు మాట చొప్పునే కలిగినది. అలాంటి వ్యక్తే ఆదాము భార్యకి పేరు పెట్టట్లా. అర్థమవుతుందా? మరి ఆదాముకి ఎంత శక్తి ఉంది? ఇప్పుడు ఆదాము ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడు? అర్థమవుతుందా? దేవస్తుంది హరి ఇంత అధికారం కలిగిన ఆదాము, ఆ అధికారానికి భాగస్వామ్యం కలిగినటువంటి ఆ అవ్వ ఏమంటుంది? ఆ కాయల్ని తినొచ్చు అని చెప్పేసి తినకూడదని చెప్పి అన్నారు. తింటే మాకు ఇన్షియేటివ్ తెలుస్తాయి అని చెప్పిస్తానని చెప్పారు. దేవుడు చెప్పాడు. ఏమో చెప్పలేదు, దేవుడు ఆదాము చెప్పాడు. ఆదాము చెప్పినప్పుడు ఏమి ఆదాము లోపల ఉంది.
ఎంత మైమరిపోయిందో చూసావా? సాతాను గడు ఏం చేస్తున్నాడు? దేవదూతులు లాగా. ఇక్కడ మనల్ని కూడా ఈ విధంగానే సాతాను మోసం చేస్తున్నాడు. గమనించారా? నీవు బాధపడుతున్నావు, నిన్ను తిడుతున్నారు, నీకు ఇక్కడ అధికారం ఏమి లేదా, నీవు ఇక్కడ ఏమైపోతున్నావు, నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అక్కడ సాతాను గడిస్తున్నాడు. అర్థమవుతుందా? గమనించారా? నిన్ను ఎక్కడి నుంచి వేరు చేస్తున్నాడు? దేవుడు ఆదాములో నుంచి నారిని వేరు చేస్తే నారిలో నుంచే వేరు చేస్తున్నాడు. ఆమెనే వేరు చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ పరిస్థితి అవ్వకాలం నుంచి నేటి వరకు కూడా ఈ సాతాను గాడు ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క మనసుని చెలగాటం చేస్తూనే ఉన్నాడు, గలిబిడి చేస్తూనే ఉన్నాడు. కానీ మనిషికి ఎలాంటి శక్తి ఉందంట? అర్థమవుతుందా? గమనించారు విషయం? ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మనిషికి ఎలాంటి శక్తి ఉంది? ఒక మనిషికి ఎలాంటి శక్తి ఉంటుంది? కీర్తన గ్రంథం చూడండి, 21వ అధ్యాయం, 50వ అధ్యాయము. కీర్తనలు 50వ అధ్యాయము చదవాలి. లేఖనాలు చదువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీ కన్నులు నా కన్నులు తెరవబడాలని నేను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. వాడు సాతానుడు చెప్పాడు మన కన్నులు తెరవబడతాయి అని. కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన కన్నులు మూసుకుపోయిన కన్నులు తెరవబడటం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు. ఆమేన్. అర్థమవుతుందా? శరీరదారుడుగా మనము ఏదైతే అనుకుంటున్నామో అది భ్రమ. నీ కంటికి నా కంటికి కనబడుతున్నది తాత్కాలికమైనదే. రోజు నుంచి 50, 30, 10, 100, 150, 170, 80 సంవత్సరాల వరకు జీవించేటువంటి ఈ శరీరం చనిపోయింది అని అంటే, ఈ శరీరంలో ప్రాణం విడిచిపెట్టింది అని అంటే ఏం చేస్తారు? తీసుకెళ్ళి బయట పెట్టారు. ప్రాణానికే విలువ ఉంది, శరీరానికి కాదు. అర్థమవుతుందా? కానీ మనము శరీరానికి విలువిస్తున్నాం. నేను, నా అందం, నా స్థితి, నా స్థాయి, నా అధికారం, నా ఉన్నతని. అర్థమవుతుందా? గమనించారు ఈ విషయాన్ని? నా కాలు నొప్పులు, నా కిడ్నీలు, నేనే. నువ్వెవరివి? నీలో ఉన్న జీవాత్మ నిన్ను విడిచిపెడితే నీవెవరివి? కుళ్ళిపోయే మట్టి శరీరానివి. అర్థమవుతుందా? గమనిస్తున్నారా? కుళ్ళిపోతే ఆ మట్టిలో కలిసిపోయే ఎందుకు పరికరాని కుళ్ళిపోయే శరీరం నువ్వు. అలాంటిది దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటని మనము కలిగి లేకుండా, ఆ మాటతో మనం జత చేయబడకుండా, ఆ మాటతో మనము జీవించడం చేతకాక నేను హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు మాదిరిగా
నిన్ను నన్ను దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. అలాగా ఆయన చెబుతుంది అదే కదా. మీరు పరలోక రాజ్యం వారసులు, మీరు నిత్య జీవులు, మీరు ఎప్పటికీ మరణమును చూసేవారు కాదు. అర్థమవుతుందా? సాతాను క్రియలకు, సాతాను యొక్క కల్లబుల్లి మాటలకు, సాతాను చెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి సైడ్ ట్రాక్ లోకి నువ్వు వెళ్ళకు. నువ్వు ఆడి యొక్క చెప్పేటువంటి విషయాలు చేయకుంటున్నాడు. దేవుడు హల్లెలూయా. మనం ఏం ఆలోచిస్తాం? ఫస్ట్ మన శరీరం యొక్క రుగ్మతలు, వ్యాధి, భయం, తర్వాత డబ్బు, తర్వాత ఆధిపత్య ధోరణి, తర్వాత నిన్ను కనబరచబడటం. ఇవే కదా మనం చూస్తున్నవి. మనం ఆల్రెడీ ఇది గత వారంలో, గత 2-3 వారాల క్రితం కూడా చెప్పుకుంటాను వస్తున్నాం. ఇంకా మనం గమనించట్లేదు. నేను నేను ఏంది? నువ్వు ఎవరివి? ఈ ప్రభావం మన మీద ఉంటుంది. నేను ఎవరు? నువ్వు ఎవర్రా సాతాను? నువ్వు నిన్ను తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతావు. నీకెక్కడ అసలు అధికారం? ఎవరు నువ్వు? నేను. వస్తుంది హాలిడే. అందుకని ఈ శరీరము, నా శరీరము నన్ను గనక అడ్డగిస్తే, నన్ను ట్రాక్ దాటించాలి, తప్పులో పట్టించాలంటే నేను అంగీకరించు. ఆమె అర్థమవుతుందా? మన యుద్ధం దేని మీద? యుద్ధం చేసేవాడు నేను అంటాడు దేవుడు. ఈ యుద్ధం చేయటం దేంతో చేస్తుంది? నేను అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ మాట నువ్వు పట్టుకున్నావు. ఇది ప్రేమ కలిగిన మాట కాదా? అనగా భారతదేశంలో మహాత్మా గాంధీజీ స్వతంత్రం తీసుకొచ్చాడని చెప్పేసి అంటారు కదా. ఈయన ఆఫ్రికాలో ట్రైన్లో వెళ్తుంటే ఈయన నల్ల మనిషి అని చెప్పేసి అని ట్రైన్లో నుంచి దించేశారు. అర్థమైందా? గమనించారు విషయాన్ని. ట్రైన్లో నుంచి మనిషిని తీసేస్తే ఆయన ఒక శాంతి మార్గం ఎంచుకున్నాడు. ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించాడు. నీ చొక్క అంగీ నిన్ను అడిగితే నీ సోదరుడు నీకున్నది ఇచ్చేయాలని కదా వాక్యం. ఈ వాక్యాన్ని ప్రవైన యేసు క్రీస్తు మత్తయి సువార్త చూడండి. ఒక చెంప మీద కొడుతూ ఒక చెంప చూపించమని చెప్పండి. ఆమె ఆ మాటని గాంధీజీ పాటిస్తే రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ మరి మనకు రాజధాని మరి స్వతంత్రం ఇచ్చి పెట్టుకెళ్ళి హల్లెలూయా. అర్థమవుతుందా? శాంతంగా ఉంటే, కోపక్రోధాలను మనం నుంచి దూరం చేసుకుంటే, మనం ఖచ్చితంగా మనము అనుకున్న దాని మీద ఒక్క మాట పట్టుకుంటేనే ఒక స్వతంత్రత కలిగి ఆయన అమరుడుగా నిలిచాడు. గాంధీజీ చనిపోయాడు, కానీ ఇప్పటికి మనం స్మరించుకునే అవకాశం అతనికి ఉంది కదా. మహనీయులందరూ కూడా రౌడీజాలు చేసిన వాళ్ళు, మరి దౌర్జన్యాలు చేసిన వాళ్ళు కాదు. అర్థమవుతుందా? మరి హిట్లర్ ఎంత మరి జనాన్ని చంపేసుకుని పోయారు. ఆయన రక్తపాతాన్ని చూశాడు. ఆయన ఎవరైనా ఆచరిస్తారా?
ఆయనలా జీవించాలని కోరుకుంటారా? 100 మంది కోరుకుంటారు. బతికితే రాయల్టీ గలైన బతకాలి. 100 మంది కోరుకుంటారు. కొంతమంది ప్రేమకి పాత్ర కలిగిన వాళ్ళు ఉంటారు. మరి నన్ను నేను కనపరుచుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. అది ఏ స్వభావం? ఇక్కడ దేవుని స్వభావం ఉంది, సాతాను స్వభావం ఉంది. సాతానికి ఆరాధన జరుగుతుంది, దేవునికి ఆరాధన జరుగుతుంది. దేవుడికి ఫాలోవర్స్ ఉన్నారు, సాతానికి ఫాలోవర్స్ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. ఫాలోవర్స్ అందరికీ ఉంటారు. మంచి చెప్పేవాడిని చాలా 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 మనకి కష్టమే. ఒక మంచి మాట చెప్తే ఎవరైనా ఆకర్షించబడతారా? అదే మనం తను తాను హెచ్చించుకుంటూ నువ్వు కూడా ఇలానే ఉండాలి అది నువ్వు చెయ్యి, నీ వెనక ఫాలోవర్స్ పెరుగుతారు. నువ్వు అలా తప్పురా ఇలా తప్పురా అంటే ఎవడు వినడు. నువ్వు ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు వినరు. ఏం చేస్తారు? సిలువేస్తారు. ఏం చేశాడు దేవుడు? యేసుక్రీస్తు ఆయన చెప్పిన మాట ఎక్కడ కూడా ఆయన మీద ద్వేషం లేదు, ఆయన మీద ఎటువంటి అబద్ధ సాక్ష్యాలు లేవు, ఆయన ఎక్కడ కూడా ఆస్తిపాస్తులు సంపాదించుకున్నది లేదు, ఎక్కడ కూడా తన స్వార్థం కోసం జీవించింది లేదు, ఎక్కడ మాయమాటలు చెప్పింది లేదు, ఆయన పలికిన మాట ఎక్కడ చెరగకుండా ఆగలేదు. అలాంటి వాడిని తీసుకెళ్ళి ఏం చేశారు? సిలువ వేశారు. ఆమేన్. మరి ఇప్పుడు నువ్వు వాక్యాన్ని అనుసరిస్తే ఏమొస్తుంది? పూలదండేస్తారా? పల్లింతో పొడుస్తారా? పూలదండేస్తారా? పల్లింతో పొడుస్తారా? ఏం చేస్తారు? తీసుకుని పక్కన బల్లెంతో పొడిచారు. బల్లెం అంటే ఏంటి? బల్లెంతోనే పొడుస్తారు, పూలదండ. తోమా గారు చెన్నైలో ప్రార్థన చేసుకుంటుంటే బల్లెం తెరగమా నుంచి పొడి చంపేశారు. ఈ లోకం ఇంతే. దేవుడు పిలిచినప్పుడు ఎదురుగా నిలబడి మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే ఆదాము. నేరుగా దేవుణ్ణి చూసిన వ్యక్తి ఎవరు అంటే ఆదాము, తర్వాత యేసుక్రీస్తు. ఆమేన్. ఇంకెవరికి తను తానుగా కనబరుచుకోలేదు. బ్రహ్మం గారు కూడా చూసింది ఏంటి? ఈ మేఘమే. దేశ ఆయన రూపము ఎలా ఉంటుంది అనేది మనకు ఆ చిత్రం ఉంది కదా, అది ఆయన చూశాడు. ఆయన చెప్తే స్కెచ్ చేశారు. అది ఇలా 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 ఉంటాడు, ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు ఆయనకి అని చెప్పేశారండి. ఆయన చెప్పినటువంటి ఆకారం అక్కడ స్కెచ్ చేసిన ఫోటో, అది తీసిన ఫోటో కాదు. దేవుడు బ్రహ్మం గారికి కనబడినటువంటి ఆ దర్శనంలో ఎలా ఉన్నాడు అనేటువంటిది ఒక చిత్రకారుడికి చెప్తుంటే స్కెచ్ చేసిన ఫోటో. ఆమేన్. అది రియల్గా దేవుడు ఉన్నటువంటి రూపం అని ప్రవక్త చెప్తున్నాడు. ఇది రుజువు నీకు ఎక్కడ కనబడుతుంది? నువ్వు నిజంగా దేవుడిని చూస్తే కనబడుతుంది. ఆమేన్. రకరకాల చిత్రాల్లో దేవుడు రకరకాలుగా కనబడుతున్నాడు, రూపం ఉంటుంది. కానీ ఈ కాల ప్రవక్త చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడింది. ఆ విషయాలు వాస్తవమైనవి కాబట్టి ఆయన చెప్పిన చిత్రం కానీ, ఆ క్లౌడ్ కానీ, ఆ మేఘ దర్శనం కానీ
మరి 7 ముద్రల ప్రత్యక్షత ఈ చిన్న పుస్తకం ఇచ్చినది వాస్తవమైనది. ఆమె ఇప్పుడు నేను మనసులో కొంచెం భారతంతోనూ కొంచెం వేదనతోనూ మొదటిగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను వాక్యం చెప్పడానికి కూడా నాకు మనసు కొంచెం అంగీకరించాలి. వాక్యం చెప్పడం నిజంగా ఆచరించేటువంటి జ్ఞానంతో సంఘం ఉందా, చెప్తున్నది ఎందుకు గమనించుకోవట్లేదు అని చెప్పి నేను కూడా కొంచెం వెనకడిగేసాను ఈరోజు వాక్యం చెప్పడానికి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 7 ముద్ర ప్రత్యక్షతని ఇలా తీసినప్పుడు నా ముందుకి మరి 5వ ముద్ర 144 మరి 146 146 147 148 149 వచ్చిన పేరాలు చదివాను. ఎద్దు బలిగా ఓ మై దానిని మీరు అర్థం చేసుకున్నారా? సంఘము చెప్పుచున్నది ఆమె మంచిది. ఇప్పుడు బలి ఆ కాలంలో అది శ్రమ పడగలదు. ఏదంట? ఆ కాలములో శ్రమ పడగలదు. ఆ 1000 సంవత్సరాల వాక్యమునకు విరుద్ధముగా ఉన్న దానిని ఎదురించుటకు అది శోధనలతో శ్రమ పడినది. శోధనలతో శ్రమ పడింది ఏంటంట? ఆ వాక్యమునకు విరుద్ధముగా ఉన్నది. వాటితో ఏమవుతుందంట? ఎదురించు. వాక్యానికి విరుద్ధంగా ఉన్న ప్రతి క్రియ, ప్రతి ఆలోచన, ప్రతి భావన, ప్రతి ఒక్క మాట, వీటన్నిటిని ఎదిరించడానికి శ్రమ పడుతుంది. ఏది శ్రమ పడుతుంది? వాక్యమే శ్రమ పడుతుంది. ఆమె ఆ వాక్యమే శ్రమ పడుతుంది. ఆ వాక్యము పుట్టడానికి, ఆ వాక్యము అయిన ప్రభువైన యేసుక్రీస్తు నీలో నాలో నుంచి జన్మించడానికి నీకు నాకు మరి ఏర్పడుతున్నటువంటి, నీకు నాకంటే నీ మధ్యకి నా మధ్యకి ఏర్పడుతున్న ఘర్షణ కాదు. నీకు నీలో ఏర్పడుతున్న ఘర్షణ, నాకు నాలో ఏర్పడుతున్న ఘర్షణ. ఇది ప్రతి ఒక్కరికి, ఎవరిలో వారికి ఒక మదన ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఒక్క వ్యక్తి ఏం కలుగుతున్నాడు? తను చేస్తున్నటువంటిది రైట్ అనుకుంటున్నాడు, కానీ అది తప్పు అవుతుంది. ఆ తప్పు అవుతున్నప్పుడు ఆ మాటకి, ఆ జరుగుతున్నటువంటి పరిణామానికి, నేను అనుకున్నది జరగలేకపోయినప్పుడు అక్కడ ఉన్న దాన్ని సమస్యను ఎదుర్కొనడానికి ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? ఘర్షణకు గురవుతున్నాడు. ఘర్షణ గురైపోయి ఇది ఒక అపజయము, లేకపోతే నేను ఇక్కడ గెలవలేకపోయాను, నేను ఎదుర్కోలేకపోయాను, నా వలన ఏదో నేను తప్పు చేసేసాను, నా వలన ఏదో జరిగిపోతుంది. యేసుక్రీస్తు ఆ గలయా నది తీరానికి వెళ్తున్నప్పుడు, ఆ ధోనిలో పండుకున్నప్పుడు, తన యొక్క శిష్యులు ఆయనతో కలిసి ఉన్నప్పుడు, ఆయన నిద్రిస్తుండగా ఆ సముద్రం అలలో ఎగసిపడుతూ, తుఫాను వస్తూ, బీభత్సమైన గాలి వస్తున్నప్పుడు, ప్రభువా మేము చనిపోయేలా ఉన్నావు, నువ్వెలాగా నిద్రపోతున్నావు, నువ్వు చనిపోవా అని చెప్పేసి ఆయన అడుగుతున్నప్పుడు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వేదన పడుతున్నారు అని ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన వెళ్ళి ఆ యొక్క సముద్రం ఒడ్డున నిలబడినప్పుడు, ఈ విషయం గమనించాలి. ఆ సముద్రం ఒడ్డున మేము అక్కడ కాలు మోపుతుంటే వాడు ఏమంటాడు సార్, ఇంకా కాలం రాలేదు కదా. మత్తయి సువార్త చూడండి, 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ
మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదవండి. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలము రాక మునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసి. ఇప్పుడు నీ శరీరము దేవుని వాక్యము నీ హృదయములోకి నాటడానికి, ఆ వాక్యమును నువ్వు అనుసరించడానికి ఈ శరీరం ఏమంటుంది? మా కాలం రాలేదు కదా, ఏ క్రీస్తు ఎందుకు మమ్మల్ని బాధిస్తున్నావు? మాకు కొంత ఉంది, ఇంకా సమయం ఉంది, నువ్వెందుకు మమ్మల్ని అప్పుడే ఎలగొడుతున్నావు? ఎందుకు మమ్మల్ని బాధిస్తున్నావు? ఎందుకు మమ్మల్ని వేదన చేస్తున్నావు? ఈ శరీరం అడుగుతుంది. మీరు ఇది గమనించండి. అసలు ప్రతి వ్యక్తిలో ఈ ఘర్షణ జరుగుతుంది, అవునా కదా? నేను ఇక్కడ ఏదో చేసేసాను, నేను ఇక్కడ ఏదో బాధపడిపోయాను, నేనెక్కడో నేను ఏదైపోయాను, గాయపడుతున్నాను, నా హృదయం గాయపడుతున్నాను అనుకున్నాను. కానీ ఇక్కడ అంటున్నవాడు ఎవడు? నేను అనే ఒక ఈ మట్టిలో కలిసిపోయే శరీరం అంటుంది. ఈ శరీరం ఎవరిది? ఈ శరీరం ఎవరిది? సాతాను ఆధీనంలో ఉన్నది. ఆమేన్. ఈ శరీరము, ఈ నేల మట్టి ఎవరిది? ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరు రాజు? సాతాను గారు రాజు. ఈ నేల మట్టిని తీసి దేవుడు ఆదాము తయారు చేసి నిర్మించాడు. ఆ మట్టిలో ఆయన రాసి గ్రంథం జీవాత్మ ఊదాడు. ఈ ప్రాణం దేవుడిది, ఈ ఆత్మ దేవుడిది, శరీరము దేవుడిది కాదు. అర్థమవుతుందా? ఈ శరీరం దేవుడిది కాదు. అందుకని ఈ శరీరం డామినేషన్ చేస్తుంది. ఎవరిని డామినేషన్ చేస్తుంది? ఆత్మను డామినేషన్ చేస్తుంది. నేను అందంగా, నా స్థాయి, నేను గొప్ప, నేను అధికారము. గమనించారు విషయం? నీ ఆలోచన ఏం చేస్తున్నావు? నీ ఆలోచన నీ మనసును డ్యామేజ్ చేస్తుంది. బ్రెయిన్ డెడ్ అయితే మనిషి బతికే ఉంటాడు. ఆమేన్. హృదయం డెడ్ అయితే బతికి ఉండడు. అర్థమైందా? ఈ హృదయానుసారంగా బతకండి అనేది వాక్యం చెబుతుంది. కానీ మనం ఏ అనుసారం బతుకుతున్నాం? ఈ యొక్క మెదడు అనుసారంగా, ఈ బ్రెయిన్ ఏది చెబుతుందో దాన్ని చేస్తాం. చేయలేకపోతే లేపుతాం. ఈ యొక్క నాసిరంధ్రం ఆపాలంటే ఆపుతాం, ఈ శరీరాన్ని గాయపరుచుకోవాలంటే చేస్తాం, వాడిని కొట్టాలంటే కొడతాం. ఈ బ్రెయిన్ చెబుతుంది. ఈ బ్రెయిన్ కంట్రోల్లో నడుస్తున్నాం మనం, హృదయ కంట్రోల్లో నడవట్లేం. అందుకని హృదయానుసారంగా నడవండి అంటాడు. ఆమె అదవుతుందా? ఈ శరీరం మీద ఉన్నటువంటి దాని మీద వ్యామోహం మనకు పెరుగుతుంది. ఈ శరీరం ఉన్నటువంటి ప్రేరేపణే మనల్ని బంధిస్తుంది. శరీర సౌఖ్యం, శరీర సంతోషం, మనం గడిచిన వారం మాట్లాడుకున్నాం. మనం శరీర సంతోషం గురించి మాట్లాడుకున్నాం. సంతోషం ఎక్కడుంది? నిన్ను సాటిస్ఫాక్షన్ చేయడంలో ఉంటుంది. అనగా సంతోషం ఎక్కడుంది? ఆత్మానుసారంగా సంతోషించే సంతోషమా ఈరోజు కోరుకుంటుంది? మందు తాగడంలో ఉంది సంతోషం, గెందటంలో సంతోషం ఉంది, తను తాను కనపరుచుకోవడంలో సంతోషం ఉంది. కానీ అందంగా కనబడాలి అని చెప్పేసానని శరీరానికి పెయింట్ వేసుకోవడంలో సంతోషం ఉంది. మంచి మంచి దుస్తులు ధరించుకోవడంలో, రకరకాలుగా దుస్తులు వేసుకోవడంలో
అలాంటి శరీరం ఆకర్షించబడే విధంగా కనబడని శరీరం దుస్తులు వేసుకునేటువంటి సంతోషం ఎక్కడుంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. వైద్యులు చెప్తారు, ఏం చెబుతుంటారు వైద్యులు? నీ పిడికిడి గుండికి పిడికల ఆహారం తీసుకో. అలాంటి ఎవరున్నా మంచి నిపుణుడైనటువంటి వైద్యుడు, నీ పిడికుడు గుండికి నీ పిడికుడంత ఆహారం తీసుకుంటే ఏ రోగం రాదు. గమనించుకో. ఈ శరీరానికి గాయమైతే ఈ గాయం నయం చేయడానికి మందు ఉందా? శరీరానికి గాయం మందు ఉందా? నయం చేయడానికి ఉందా? చాలా యోజన ఉందని. నువ్వేమంటావు? ముందుందా? ఉందా? ఉందా? అది ఒక ట్రాష్. నేనంటా నువ్వు మందు చేసిన అయిపోయినా శరీరము అందుకుంటుంది. నీవు స్పీడ్గా రికవరీ అవ్వడం కోసం దాన్ని ఏదో మనకి సెప్టిక్ అవ్వకుండానో లేకపోతే శరీరంలో ఏదో ఒక ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటం కోసం మనం కట్టాలి. శరీరం లోపల చాలా జరుగుతున్నాయి కదా, మరి అవి ఎట్లా హీలింగ్ జరుగుతున్నాయి? శరీరం లోపల ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది తెలుసా మీకు? ఎంత ఉంటుంది? ఎంత? 800 to 1000 ఉంటుందా? చదివావు అది? కడుపులో ఉంటుంది. సూర్యుడి కంటే అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత బాడీలో ఉంటుంది, ప్రతి మనిషి బాడీలో. 4700 అబౌవ్ సెల్సియస్ సూర్యుడు ఉష్ణోగ్రత. బాడీలో మ్యాక్సిమం మినిమం ఆర్ మ్యాక్సిమం 5000 అబౌవ్, మినిమం 5000 అబౌవ్ ఉంటుంది టెంపరేచర్. ప్రతి ఒక్క మనిషి మన బయట 33 degrees అబౌవ్ వచ్చేస్తే మనం 40 degrees వస్తే తట్టుకోవాలి. 45 degrees వస్తే అసలు 50 వస్తే ఇక అయిపోయింది. 50 అనేది రేర్ అండ్ రేర్. 50 వచ్చిందంటే గవర్నమెంట్ ఎలక్ట్ అయిపోయింది. మనకున్న పరిస్థితి అదే. కెనడా కానీ ఆర్కిటిక్ కానీ అంటార్టిక్ కానీ రష్యా కానీ అమెరికాలో కానీ -12 -13 -1 కూడా వస్తుంది, -0 కూడా వస్తుంది, -18 -20 ఒక్క దేశంలో పోరాటం. ఎంత మంచు చూస్తూ ఉంటుంది, మంచు వర్షంలా పొద్దునే ఉంది కొన్ని దేశాలు. అన్నీ మొత్తం ఇళ్ళ మీద ఫుల్గా ఉంటాయి. మీరు వీడియో చూస్తున్న దేశాలు మరి అలాంటి రోమ్లో కానీ ఇవన్నీ ఆ ఏరియాలోను మరి అంత మనుషులు బతుకుతున్నారు జనాభా. ఎట్లా బతుకుతున్నారు? బాడీ నైజం. ఆమె క్యూర్ అవడానికి కోసం రోగానికి మందులు మనం తయారు చేసుకుంటాం. ఈ మందు మీద ఉన్నటువంటి నమ్మకం, దేవుడు మనకి ఇచ్చినటువంటి దాని మీద స్వస్థత కలుగుతుంది అనే దాని మీద మనకు నమ్మకం ఉందా? లేదు. తెల్లవారుజామున 4 గంటలు లేచి పనులకు వెళ్ళి వచ్చి
5:30, 6 గంటలప్పుడు ఇంటికాడి నుంచి సజ్జన్న మూడు తీసుకెళ్ళి కట్టేతలకు వెళ్ళి పొలాల పనులు చేసేటువంటి వాళ్ళు తెల్లవారుజామున వెళ్ళి కొంత పని చేసుకున్న తర్వాత 6:30, 5, 6 తెల్లవారు ఉదయాన్నే తినేసి మరలా పనులు చేసుకొని 10 వచ్చి కాసేపు పడుకొని మళ్ళీ ఏమైనా ఉంటే తినేసి మళ్ళీ పనికి వెళ్ళేవాడు. ఇప్పుడు 2, 3 తినేసి మళ్ళీ పనికి వెళ్ళి అంటే 11 ఒక మాకు తినేవాళ్ళు, పనుకొని మళ్ళీ వేసిన తర్వాత తినేవాళ్ళు. మరలా నాకు తెలిసి నాకు ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ ఆ టైం జరిగి ఉండదు. చిన్న టైంలో మీ చిన్నతనంలో ఏం చేసేవాళ్ళు? పొలంపల్లికి ఎన్ని గంటలు తినేవాళ్ళు? 7కి వెళ్ళేవాళ్ళ? వెళ్ళినప్పుడు ఎన్ని గంటలు తినేవాళ్ళు? సత్యాన్నం తీసుకెళ్ళి తినేసేవాళ్ళు కదా. తినేసి వాళ్ళు ఇంటికి రాగా 10, 11 ఇంటికి వచ్చి మళ్ళీ తిని పనుకునేవాళ్ళు. పనుకొని మరలా వేస్తే 2, 3 తినేసి మళ్ళా కొద్దిగా ఇంటికాడ ఆ చెరువుల్లో నీళ్ళు తీసుకొచ్చి గాబుల్లో పోసుకోవటం, కట్లు కొట్టుకోవటం, ఇంట్లో అవసరమైనటువంటి పనులు చేసుకోవటం, ఆసాముల దగ్గరికి వెళ్ళేది పనులు చేసుకోవటం, ఇట్లాంటి పనులని చేసుకొని మళ్ళీ సాయంత్రం 5 5:30 మళ్ళీ తినేసి 6:30 6 బయటన మంచాలు వేసుకొని ప్రశాంతంగా పనుకునేవాళ్ళు. మరి 7 గంటలకు నిద్రపోవటమే. 9 దాకా ఉండి మేలుకుతూ ఉండడం అంటేనే జరిగే పని కాదు సార్. మరి ఈరోజు 10, 11, 12, 1 గంట, 2 గంటలు అర్ధరాత్రి తింటాం. ఇదే తిండి వల్లే రోగాలు వస్తాయి. మన జీవన శైలిలో మార్పుల వల్లే మన బాడీ ఇప్పుడు పగలు లేదు, రాత్రి లేదు, మన కంటి మీద వెళ్తూ పడుకునే ఉంటుంది. అన్నీ ఎప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. చీకటి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మన కంట్లో నరాలన్నీ కూడా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అటు రెస్ట్ ఇవ్వాలి. హృదయం కూడా గుండె కూడా పల్స్ 72 సెకండ్కి నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది కదా. ఇది గుండె కూడా ఆ విధంగా కొట్టుకునేటువంటి గుండె కూడా నైట్ టైము 42 నుంచి 50 ఆ రేంజ్లో కొట్టుకుంటుంది. ఏ టైంలో 2 నుంచి 3 ఆ టైం వరకు. ఆ టైంలో నిద్ర లేచిన వాళ్ళు సడన్గా మంచం మీద నుంచి పనుకున్న వాళ్ళు మళ్ళీ ఎవరైతే పైకి లేస్తారో బాడీ వెంటనే ప్రతి పార్ట్కి బ్లడ్ పంపు చేయలేక గుండె చిక్కుబట్టి హార్ట్ అటాక్ వచ్చాయి. అలా ఉంది మరణాలు అలా వస్తాయి. కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల బాడీలో చాలా రకరకాలటువంటి ప్రభావాలు ఏర్పడి ప్రకృతి వల్ల వచ్చేది వైరస్ కాదు. ప్రతి వైరస్ ప్రతి ఒక్క రోగము తీసుకొచ్చేటువంటి కణాలు మన బాడీలోకి రావడానికి కారణం మనమే. మెడిసిన్ వల్ల అంటున్నాం తగ్గుతుంది అంటున్నాం. ప్రకృతి వల్ల వచ్చేటువంటి రోగం ఏంటి? ఒకటి జ్వరము, 2 జలుబు. జ్వరాలు ఎప్పుడు వస్తాయి? నీరు మారినప్పుడు. ఈ కాలంలో వర్షాకాలం స్టార్ట్ అవగానే కొత్త నీరు వస్తుంది. కొండల మీద పొలాల్లో నీరు ఆ కాలంలోకి వచ్చే కాలంలో వచ్చినటువంటి మట్టి నీళ్ళు ఆ నీళ్ళు తాగడం వల్ల విరోచనాలు అవటం, వాంతులు అవటం, జ్వరం రావటం, తలనొప్పి రావటం రావచ్చు. ఇలా వచ్చినవి మందులు వేసుకున్నా వేసుకోకపోయినా ప్రకృతి సంబంధమైనటువంటి ఆకుల రసంతోనే నయం చేస్తుంది. ప్రకృతిలోనే ఉంది వైద్యం.
ప్రకృతిలోనే ఉన్నట్టు. కానీ ఈరోజు వస్తున్నటువంటి సమస్యలు ఏంటి? అధికంగా తినడం వల్ల ఒబిసిటీ వస్తుంది, సరిగ్గా నడకలేకపోవటం వలన కాళ్ళు గుజ్జరిగిపోతూ ఉంటాయి, ఎక్కువగా మనం మొబైల్స్ చూసుకోవడం వల్ల, లేకపోతే తినే ఆహారం పౌష్టికాహారం లేకపోవడం వలన కంటి సమస్యలు, ఇతర సమస్యలు వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను? వ్యాధుల వలన భయపడుతున్నారు మనుషులు. కానీ వ్యాధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం చేస్తున్నటువంటి దానికి వలన దేవుడిని మనము హీలింగ్ చేయాలి, అద్భుతాలు జరగాలి అనుకుంటామా? ఇది ఎక్కడుంది అద్భుతాలు? హీలింగ్ అసలు ఎక్కడుంది? మన శరీరంలోనూ ఉంది హీలింగ్. అర్థమవుతుందా? గమనించారు ఈ విషయాన్ని? హీలింగ్ ఎక్కడుంది? మన శరీరంలోనే ఉంది. కానీ మన హీలింగ్ని మనం గమనించుకోవాలి. కీర్తనలు 51వ అధ్యాయం 16, 17 వచ్చినాడు చూడండి. ఇది చదివి ముగించుకుందాం. మనం ఈ వాక్యం ముగించుకుందాం. ఇంకా ఉంది ఇవాళ అనుకున్నది. యాక్చువల్గా నిజమైన తీసుకున్నటువంటి వాక్యంలోకి మనం ప్రవేశించాలి. వాక్యంలో ప్రవేశించడానికి మనిషి ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి దాని మీదే మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వస్తుంది. దేవుని చిత్తం అయితే సెకండ్ పార్ట్ ఈవినింగ్ ఆ విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. చదవండి కీర్తనలు 51వ అధ్యాయం 16, 17. కీర్తనలు 16వ అధ్యాయము 51వ అధ్యాయం 16, 17. నీవు బలిని కోరువాడు కావు, కోరిని ఎడల నేను అర్పించింది. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చెయ్యవు. దేవుడు ఎప్పుడు బలి అర్పించమని అడగలేదు. అర్థమైందా? దేవుడు బలి అర్పించమని ఎప్పుడు అడగలేదు. కోరువాడు ఆయన కాదన్నాడు. ఎవరన్నాడు? దావీదు అన్నాడు. కోరు నెలడలు నేను అర్పించింది. దహన బలి నీకు ఇష్టమైనదే కాదు. దహన బలి దేహాన్ని, ఒక కోడు, ఒక వస్తువు, ఒక పశువు బలిని ఆయన అడిగేటటువంటి కాదు. నువ్వు మొక్కుకుంటావు. ఏమని మొక్కుకుంటావు? నాకు ఇది కావాలి, ఈ బంగారం కావాలి, ఈ ఇల్లు కావాలి, ఈ కారు కావాలి, ఇది నాకు వస్తే అంట, ఇది నాకు వస్తే నేను నీకు ఇంత ఇస్తా, ఇది నాకు వస్తే ఇది నీకు చేస్తా, ఇది చేస్తే నీ మందిరంలో నేను ఒక వస్తువు కొనిపిస్తా, ఇది నాకు చేస్తే ఇంతమంది భోజనాలు పెడతా. ఇవి దేవుడు అడిగాడా? దేవుడు ఏమడుగుతున్నాడు? దేవుడు ఏమడుగుతున్నాడు చెప్పండి.
పాపంలోనే 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఏంటి, ఏం జరిగింది ఇక్కడ? పాపంలోనే నేను పుట్టాను, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది. నన్ను గర్భం ఎప్పుడు ధరించింది? పాపంలోనే ధరించింది. ఏ పాపం అది? సాతానుగాడు ప్రేరేపించిన పాపం. ఆమె అవునే కదా. అవ్వ ఏం చేసి ఆ అవ్వ గర్భం ధరించడానికి ఏమైంది? ఆదికాండం చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. మూడో అధ్యాయం 16వ వచనం చదవాలి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదనని, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. భర్త ఎడల వాంఛ కలుగుతుంది, కోరిక పుడుతుంది, ఆశ పుడుతుంది. ఎవరికి? స్త్రీకి. స్త్రీని బట్టి పురుషుడికి కూడా, పురుషుడు కూడా. కానీ అసలు మొదటిగా ఆశ కలిగింది, వాంఛ ఎవరికి కలుగుతుందంట? భర్త మీద స్త్రీకి కలుగుతుంది. ఆ భర్త ఏం చేస్తాడు? ఆ స్త్రీని ఏలుతున్నాడు. ఈ నీ గర్భవేదన నేను మిక్కిలిగా హెచ్చించెదను. నువ్వు నీకు కలిగినటువంటి గర్భము ఎక్కడి నుంచి కలుగుతుంది? గర్భం ఎక్కడి నుంచి కలుగుతుంది? పాపములోనే నేను నీ గర్భమును ధరించింది. వేసుకుని ప్రతి ఒక్క బిడ్డ కూడా పాపంలోనే గర్భం ధరించాడు. కానీ ఇక్కడ నీవు ఎదుర్కొంటున్నటువంటి పోరాటము పాపంతోనా, పాపంలో ఉండటానికి? ఆల్రెడీ గమనిస్తున్న ఈ విషయాన్ని. నువ్వు ఎదుర్కొంటున్న పోరాటము క్రీస్తు నీలో నుంచి పుట్టడానికి నువ్వేం చేస్తున్నావు? పాపము కడగబడుతుంది. ఆమేన్. నీ పాపము కడగబడుతుంది. నీలో నుంచి క్రీస్తు రావడానికి నీకు కలిగిన పాపాన్ని ఆయన పరిహారం చేస్తున్నాడు. ఆయన కదా ఆయన్ని నువ్వు బలి అర్పించే కదా. ఇక్కడ ఎవరు బలి అర్పిస్తున్నావు? నువ్వు నీ పాప పరిహార్థం కలగడానికి నువ్వెవరు బలి అర్పిస్తున్నట్టు? ఇప్పుడు నీలో నుంచి ఆయన కనపడడానికి ఏమవుతుంది? అర్థం కదా. ఇక్కడ గర్భం రావడానికి ఏం జరిగింది? పాపం జరిగింది. ఇక్కడ క్రీస్తు ఆ గర్భంలో, నేను గర్భంలోకి రావడానికి నా తల్లి ఏమన్నాడు? అక్కడ వాక్యం చెప్తుంది, కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తుంది? నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది నేను పుట్టడానికి. కానీ నాలో నుంచి క్రీస్తు పుట్టడానికి ఏమవుతుంది? పాప పరిహార్థం జరుగుతుంది. అమ్మే, ఎవరు పాప పరిహార్థం జరుగుతుంది? ఆయనే బలి ఇవ్వడానికి వస్తున్నాడు. ఆమె. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడేమో మనం 16వ వచనంలో ఏం చెప్తున్నాం? నీవు బలి కోరిన వాడు కావు. ఎందుకంటే ఆయనే బలి అర్పిస్తున్నాడు. నీ బలి అలవాటు అడగట్లే ఆయన. కానీ మనం ఏం చేస్తాము? ఒక కోడినో, ఒక పశువునో, ఒక వస్తువునో, ఇంకోదాను బలి ఇస్తాము. నీకు ఇదిగో ఇది అర్పిస్తాము, ఇది నాకు ఇది చేయి, అది చేయాలి. ఇది అది చేయడానికి ఆల్రెడీ నీకు ఇచ్చేసారయ్యా. నువ్వు అసలు పాపంలో పుట్టావు. ఈ పాపంలో నుంచి నిన్ను పరిహారం చేయడం కోసం
నీ కొరకు నేను బలి అర్పణం కలిగాను. ఆయనకి సిలువలో ఏమయ్యాడు? మరణానికి అర్పించుకున్నాడు. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు నీలో నుంచి క్రీస్తు కనబరచబడటానికి ఆయన బలి జరుగుతుంది. ఆమె ఆ బలి అర్పణలో నువ్వు ఏమవుతున్నావు? పరిశుద్ధుడు అవుతున్నావు. ఆమె ఆ పరిశుద్ధత కోసమే దేవుడు నిన్ను నన్ను మారమని అడుగుతున్నాడు. మారు మనసు కలిగి ఉన్నాడు దేవసుధరాలు. ఈ మారు మనసు అసలు ఎందుకు కలిగి ఉండాలి? ఎలా కలిగి ఉండాలి? అసలు మారు మనసు ఎందుకు కలిగి ఉండటానికి కారణం రావాల్సి వచ్చింది? ఇవి దేవుని చిత్తం అయితే సాయంత్రం మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న వాక్యం ఇంకా అవలేదు. ఇది ప్రవక్త కొన్ని విషయాలు మనతో చాలా క్లియర్గా వంచన చేయు ఆత్మ వర్తమానంలో మాట్లాడిన దాన్ని నేను మీ మధ్యకి తీసుకురావడానికి కోసం ఆశ కలిగి ఉన్నాను. దేవస్థ హాలిడే ఇది మార్నింగ్ నాకు 4 గంటలు నిద్ర లేచాను. దినచర్యలో భాగంగా లేచినప్పుడు ప్రార్థన చేసుకుని కూర్చున్నాను. ఎందుకో మా నిద్ర పట్టలేదు. దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆమె దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతుంటే నేను ఎక్కువ టైం గడపలేక పనుకున్నాను. మళ్ళీ కాసేపు ప్రార్థన చేసుకుని పనుకున్నాను. కానీ అక్కడ ఏదో మాట్లాడటానికి ఉన్నాడు. వాక్యం చదివాను, అయినా నాకు క్లారిటీ. ఇంకా వర్తమానం బుక్లు తీసుకున్నాను. వర్తమానం చూసి చదువుతున్నాను. వర్తమానం చదువుతుంటే ఈ వాక్యము నా మనసుకి ఏకీభవించి సంతోషపరిచింది. ఆమె నిజమే కదా, ఇది ఈరోజు మనం ఉన్న పరిస్థితి. మనిషి ఇలా ఉన్నాడు, ప్రతిదాన్ని కోరుకుంటున్నాడు అని అనుకున్నా. ఇది వాస్తవంగా మనం ఎంతవరకు సంఘానికి బోధించడానికి అని చెప్పేసి అని చెక్ చేస్తే మనకు ఆల్రెడీ కంటిన్యూషనే. అర్థమవుతుందా? ఇది మనకి ఆల్రెడీ కంటిన్యూగా మనతో దేవుడు మాట్లాడుతూ వస్తున్న విషయాలు. అందుకని ఈ వారం నీతో నాతో మాట్లాడటానికి దేవుడు ప్రేరేపించు. మూఢనమ్మకం, సంతోషం, వల్ల మనం హెచ్చించుకోవటం, ఇవన్నీ మన దేవుడు నీతో నాతో మాట్లాడుతూనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈరోజు వంచన చేయు ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడు. ఎవరు ఇది వంచన చేస్తుంది? ఆత్మ మనల్ని వంచిస్తుంది. ఇప్పటికీ ఇది అదే. దానివల్ల మనం బాధించబడుతున్నాం, దుఃఖించబడుతున్నాం, వేదన పడుతున్నాం. మనం ఏదో అనుకుంటున్నాం, కానీ పశ్చాత్తాపం అనేది మన దగ్గర కలిగి ఉండాలి. దేవుస్తున్న హరిని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రభు బల్లారాధనలో మనం సాయంత్రం పాలుభాషలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క స్వరానికి, దేవుని మాటకు, దేవుని వాక్యానికి మనం ఏమవ్వాలి? ఆవగించుకోవాలి, కౌగులించుకోవాలి, మనం ఆస్వాదించాలి. అందులో ఆ వాక్యంలో మనం ఎప్పుడైతే కలుసుకోగలుగుతామో అప్పుడే నిజంగా క్రీస్తు మనము శక్తిని పొందగలుగుతాం. అది మనం చేయకుండా ప్రభువా నాకు కష్టం కలిగించావు, ప్రభువా నాకు బాధ కలిగింది, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, నాలో తప్పు ఉందా, నేను తప్పు చేశాను, నా మీద కానీ నువ్వు త్యాగం చేయొచ్చు. ఎవరు కూడా అర్థమవుతుందా? ఎవరెవరు త్యాగం చేసేది? త్యాగం ఆల్రెడీ క్రీస్తు చేశాడు. నీ పాపానికి నా పాపానికి దేవుడు మూల్యం చెల్లించాడు. చెల్లించిన మూల్యం కింద మనం జీవించవలసి వస్తుంది. నీవు నేను పరిరక్షించుకుంటూ సరి చేసుకునే వాళ్ళుగా ఉండాలి. అదేవిధంగా చెప్పినటువంటి మాటలను గుర్తు చేసుకోండి. సాయంత్రము మాట్లాడుకున్నటువంటి విషయాలు మరి 2nd చాప్టర్లో దేవుడి చిత్రం అయితే ఇంకా కొద్ది లోతుకి వెళ్తాం. మళ్ళీ మనం పరీక్షించుకుంటానికి ప్రార్థన చేస్తాం. చేస్తుంది హల్లెలూయా. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా, ఇదిగో ఈ ఉదయ కాలంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యమును ప్రభువా మాకు ప్రసాదించి, ప్రభువా మేము ఎట్టివారము, మాలో ఏ శక్తి ఉన్నది, మేము ఎలా జీవించి ఉండవలసి ఉన్నది,
మేము ప్రభువా బలిర్పణం ఏ విధంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నామో, ఆకర్షణకి ఏ విధంగా గురవుతున్నామో, మరి ప్రభువా మీ ఉద్దేశానికి మేము సరిపడే వారిగా ఉన్నామా లేదో, మీ వాక్యంలో ప్రభువా మేము ప్రభువా విలీనమయ్యేవారిగా ఉన్నామా లేదో మమ్మల్ని మేము పరీక్షించుకునే విధంగా మీరు మాతో నేరుగా మాట్లాడారని మేము నమ్ముతున్నాం తండ్రి. సమస్తమును సకలపరచగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. ప్రతి మాటని ప్రభా మేము సరిచేసుకుని ప్రభా మీ ముందు మోకరించే భాగ్యం మాకు సాయంత్రానికి ప్రసాదించండి నాయనా. ప్రభాననేసయ్య మీ మాట ఖచ్చితంగా మేము అమలు చేయటంలోనూ, ఆ మాటలో మేము ఏకీభవించటంలోనూ మీరు మాకు ప్రభా ఇచ్చిన కృప వ్యర్థం కాకుండా ప్రభా మీరు ప్రభా వచ్చే వరకు మేము ఆ యొక్క గట్టిగా కట్టుకుని నడవటకు కావాల్సిన శక్తి, జ్ఞానాన్ని, బలమును, మరి ప్రభా తెలివిని, ఆ ఓర్పును, సహనాన్ని, శాంతిని మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ పేరు పేరు దీవించండి. వాక్యమును వింటున్న వారిని ప్రతి ఒక్కరిని ప్రభా దీవించండి ప్రభా. ఎవరైతే వారి కోసం ప్రార్థన చేయమని మనసు కలిగి ఉన్నారో వారి కోసం మేము ప్రార్థిస్తుండగా వారి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించండి ప్రభా. వారి కుటుంబం ఆరోగ్యములు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించడానికి మీకు దయచేయండి. ఆ కుటుంబం ప్రభా మీ నామం పట్టిన మరి ప్రభా స్వస్థత కలిగినదని, అభివృద్ధి చెందినదని తెలుసుకుని ప్రభా గ్రహించిన ప్రతి బిడ్డ ఒకరోజు సాక్ష్య పలుకులకు సహాయం చేసి దీవించండి. ప్రతి ఒక్కరి కోసమే ప్రార్థిస్తుండగా మీరు దీవించండి నాయన ప్రభా. మీ యొక్క ప్రార్థనలో ప్రభా మేము అడిగిన ప్రతి మాటను ప్రభా మీరు చెప్పిన ప్రతి మాట మా హృదయంలో వెతుకుని నీరు కట్టి ఫలించటకు మీకు దయచేయగలుగుతాను కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. కూడి వచ్చిన జనులకు కూడుకున్న మాకును ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానం నిన్న నేడు నిరంతరము కలిగి ఉండెను గాక. ఆమేన్.